మనం నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం. అంటే కొన్ని అపార్థాలు, కొన్ని అపోహలతో, అంటే కంటితో చూసే ప్రతిదీ కూడా నిజం కాదండి. ప్రతిదీ నిజం కాదు. ఎందుకంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం చూసింది లేకపోతే విన్నది కూడా మోసం చేస్తుంది. ఎందుకంటే ఎవరో ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో మాట్లాడుకుంటుంటే అనుకోకుండా మనం ఏదైనా విన్నప్పుడు అది మన గురించేనేమో అనే తప్పుడు ఆలోచనకు వెళ్ళిపోతుంది మనసు. అది మానవ నైజం, అది మనిషి యొక్క సహజ లక్షణం అది. కానీ అది ఆ అలవాటు నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు అంటే అది మనకి సంబంధం లేదు. అలాంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి మనం. అది చాలా అవసరం ఈ రోజుల్లో. అపోహలు, అపార్థాలు, అనుమానాలతో జీవితం నడపకూడదు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు మనకి మనశ్శాంతి, మన మనశ్శాంతి మనకు ముఖ్యం కదా. అది ఎన్ని కోట్లు పెట్టినా దొరకనిది మనశ్శాంతి. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. దాన్ని కోల్పోయిన రోజున బ్రతకడమే చాలా దుర్భరం అయిపోతుందండి. మనశ్శాంతి చాలా ముఖ్యం ప్రతి మనిషికి. కాబట్టి మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఎటువంటి కలవరపాటుకి గురి కాకూడదు. మనం కంటితో చూస్తాం కొన్ని విషయాలు, అది ఏదో చూసి మనం ఏదో అనుకుంటాం. కొన్ని అపోహలు, అనుమానాలతో మనలో సహజంగా ఉండేటువంటి అనుమానం అనే ఒక లక్షణంతో అది తెలియకుండానే అది అపోహే, నిజం కాదు. దాన్ని నిజం అనుకుంటాం. మన కన్నే మనకి గబక్కన మోసం చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇలా మనం చాలా సంఘటనలు చూసాం. అలాగే విన్న ప్రతిదీ కూడా నిజం కాకపోవచ్చు. అది ఏదో సంభాషణ జరుగుతుంటే ఏదో అపార్థంగా దాన్ని తప్పుగా ఆలోచించడం లేకపోతే ఇంకేదన్నా ఆలోచించడం కూడా అది ప్రతి మనిషికి ఉండే సహజమైన లక్షణమేనండి. గబక్కన మన గురించి ఏమైనా అనుకుంటున్నారేమో అనే ఒక చిన్న అపోహ ప్రతి మనిషిలోనే ఉంటుంది. అది మానవ నైజం, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. అటువంటి అలవాట్ల నుంచి మనం బయటపడకపోతే ముందు మన మనశ్శాంతిని కోల్పోతాం. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మన మనశ్శాంతి మనకు ముఖ్యం. అది కోట్లు పెట్టినా దొరకనటువంటి విలువైన వస్తువు. మనశ్శాంతిగా బ్రతకడమే సుఖము, శాంతి. మనశ్శాంతి లేని రోజున అసలు మనిషి బ్రతికుండిన జీవోత్సవం లాగానే బ్రతకాలి. అందువల్ల మనసుని నిగ్రహించుకోవడం, ప్రతిదాన్ని అపార్థం చేసుకోకుండా, ప్రతిదాన్ని అనుమానం కోణంతో చూడకుండా పాజిటివ్ దృక్పథంతో బ్రతకగలిగిన నాడు అందరి చేతుల్లో మనం అందరి నోళ్ళలో మంచిగా ఉంటాం. అందరితోనూ స్నేహంగా ఉండగలిగితే ఇంకా మంచిది. దానివల్ల పాజిటివ్ రిలేషన్స్ పెరిగితే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఒంటరితనం కన్నా కూడా ఒక గ్రూప్ డిస్కషన్స్ వల్ల, లేకపోతే నలుగురితో కలిసి ఉండడం వల్ల, శత్రుత్వం లేకుండా అందరితో కలివిడిగా ఉండడం వల్ల కోటి లాభాలు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలియని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. అవి మనం ఫాలో అయితే మనం ఎదగచ్చేమో, పైకి ఎదిగే అవకాశం ఉండొచ్చేమో. అనుక్షణము ఈర్ష్య, ద్వేషాలు, అసూయలతో జీవితాన్ని గడుపుతూ ఎంతండి మన జీవితం, చిన్న జీవితం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా. అంటే జీవితాన్ని సంతోషంగా గడపండి అని ఒక అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా, కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అన్నట్టుగా మీరు గొప్ప కళలను కనండి, వాటిని సాధించండి. మీ గోల్స్ని మీరు సాధించిన రోజునే మీరు ఉన్నతమైనటువంటి మనిషి, ఉన్నత స్థాయికి పెడతారు, గొప్ప మనిషిగా కీర్తింపబడతారు. అనుక్షణం మనం ద్వేషించుకుంటూ, తిట్టుకుంటూ, అరుచుకుంటూ, ఎవరన్నా పడకుండా, ఎవరన్నా ద్వేషించుకుంటూ ఈ విధంగా గడిపితే జీవితం మనం సాధించేది ఏముండదు, శూన్యం. ఆఖరికి మనం శూన్యమే వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా ఒకటి సాధించాలి. మనం బ్రతుకున్న 4 రోజుల్లో ఏదో ఒకటి గొప్పగా సాధించి జీవించిన నాడే మనం 10 మంది నోట్లో మనం గొప్పగా కీర్తింపబడతాం. అందరితో కలివిడిగా ఉండడం, అందరితో స్నేహభావంతో ఉండడం, చూసిన ప్రతిదాన్ని అపార్థం చేసుకోకుండా ఉండడం, విన్న ప్రతిదాన్ని కూడా చెడుగా వినకుండా ఉండడం వల్ల ఎన్నో లాభాలు, కోటి లాభాలు. కాబట్టి అందరూ బాగుండాలనుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు అని శాస్త్రం చెప్పినట్టుగా అందరూ బాగుండాలి అనుకున్నప్పుడే మన జీవితం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ఎవరితోనూ గొడవలకి, తగాదాలకి పోకుండా ప్రశాంతంగా జీవించిన వాడే నిజమైనటువంటి ధన్యజీవి.